దాసరి నారాయణరావుకు నివాళులర్పించారు డిస్ట్రిబ్యూటర్ రామ్దాస్. దాసరి సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి గురువు అని పేర్కొన్నారు. ఎక్కడో మిస్ అయ్యామని, కానీ దాసరిని ఎప్పుడూ మర్చిపోమని అన్నారు. ఆయన ఎప్పుడూ మా వెంటే ఉంటారని తెలిపారు. దాసరి సమాధి విషయంలో ఆయన కుమారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్న డిస్ట్రిబ్యూటర్ రామ్దాస్ తో మా రిపోర్టర్ గౌతమి ఫేస్ టు ఫేస్. పొద్దున్న నుంచి కూడా దాసరి నారాయణరావు గారికి సంబంధించి ఇటు సన్నిహితులు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా ఈరోజు ఆయన వర్ధంతి, నిన్నటి నుంచి ఆయన వీడియో వైరల్ అవ్వడం చూసే ఉంటారు. మరి ఈరోజు వెంటనే ఇంత దూరం అయినా సరే తరలే వచ్చారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా, నెక్స్ట్ ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? అనేక మంది శిష్యుల్ని తయారు చేసినటువంటి మహా ఉన్నతమైన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన వర్ధంతి సందర్భంగా మేము 10 మందే కూర్చున్నామంటే తక్కువే. అంటే ఇది లాంగ్ అవ్వటం, అనేకమైన కారణాల వల్ల ఇక్కడికి చాలా తక్కువ వచ్చారు. కానీ నిన్న నుంచి అది వైరల్ అవ్వటం, అనేక మంది, ఇప్పుడు మా కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాను. అలాగే ఇంకా శిష్యులు ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంటు. అయిన మా రామకృష్ణ ఇలా అక్కడే కూర్చున్నాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, ఆయనకి 24 క్రాఫ్ట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన శిష్యులే, నో డౌట్. ఆయన ఇక్కడున్న అంటే లాంగ్ అని ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ, బట్ వారంతా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే మా పక్కనే మా కళ్యాణ్ గారు ఒక విగ్రహం పెట్టించారు మా ఫిలిం ఛాంబర్లో. మేమేం చేస్తున్నామంటే ఇక్కడికి రాట్లా, అక్కడికి వెళ్ళి పాపం ఆయనే చేయిస్తాడు అన్నీని. మేమేం చేస్తాం, దండలు వేస్తున్నాం ఇవన్నీని. బట్ దాని క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ చూసేది మా సి కళ్యాణ్ గారే. అయితే ఇప్పుడే జస్ట్ మాట్లాడా, ఏంటి గురువుగారిని మనం ఈ సిచ్యువేషన్లోనా ఇన్ని మొక్కలు అది మొలిసిపోయినాయి అంటే, ఇది లాంగ్ అవ్వటం ఒకటి, ఎక్కడో మిస్ అయ్యాం. ఎందుకంటే ఈ మొక్కలు ఇవన్నీ క్లీన్ చేయటం అంటే ఆయన కోసం ఎవరైనా ఎంతైనా ఏదైనా చేసేస్తాం, నో డౌట్. మా కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే ఫిలిం ఛాంబర్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, డైరెక్టర్ అసోసియేషన్ ఉంది, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందరూ అనుకుంటే ఇక్కడికి వచ్చి 1,00,000 మంది ఉంటారు. ఎక్కడో మిస్ అయింది. కంపల్సరిగా మనం అందరం గురువు గారిని, ఆయన చేసినటువంటి సేవల్ని ఎప్పుడూ మర్చిపోయాము. ఆయన చనిపోయారని మాకు ఎప్పుడూ లేదు, మా మైండ్లోనే మా దాసరి గారు వెనకాల ఉన్నారనే దాంట్లో ఉన్నాం, అలాగే ఉంటాం. ఆయనకి ఇప్పుడు ఇక్కడ సంబంధించి మా పెద్దలందరూ ఉన్నారు, మా కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇతరులందరూ కూడా మాట్లాడి ఏం చేయాలనేది కంపల్సరిగా ఇది ఒక వేదికగా కావాలే తప్ప ఇది అలా నిర్మానుష్యంగా ఉండే విధంగా మేమెవరం కూడా హర్షించాం. కాబట్టి ఆయన కోసం మేమందరం వస్తాం. ఫర్దర్గా గౌతమి అగైన్ ఐఎమ్ టెల్లింగ్ థ్యాంక్ యూ ఫర్ మమ్మల్ని అందరినీ అవేర్ చేసావు. ఎందుకంటే చాలా దూరం ఉంది కదా అని మేము కొంచెం మిస్టేక్ చేసి ఉండొచ్చు. బట్ మేమెప్పుడు మాతో ఆయన ఉన్నారు, ఆయనతో మేమున్నాం. దట్స్ ఇట్. సో ముఖ్యంగా ఇంత జరిగిన తర్వాత ముఖ్యంగా వాళ్ళ పిల్లల పేర్లు ఇవాళ తెరపైకి వస్తూ ఉన్నాయి. పిల్లలు ఎక్కడికి పోయారు, ఇలా జరుగుతుంది. పొద్దు నుంచి కూడా ఇలాంటి వీడియోలు మనకి వైరల్ అవుతూ ఉన్నాయి, మీడియాలో వస్తూ ఉంది. మరి పిల్లలు ఎందుకు స్పందించట్లేదు? పిల్లలు ఎందుకు కనీసం ఫోనుల్లో కూడా మేము చూసుకుంటాము, జాగ్రత్త చేస్తాము అని పిల్లలు ఎందుకు మాట్లాడట్లేదు? పోనీ మీలాంటి పెద్దలు పొద్దు నుంచి వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, కనీసం మీతోనైనా చెప్పారా అని చెప్పి చాలామంది వీడియోల కింద స్పందిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ దీనికి? అంటే నిజానికైతే పిల్లలే చూసుకోవాలి, ఆ తర్వాతే మేమందరం. బట్ ఆయనకి లక్ ఏంటంటే శిష్యులందరూ పిల్లలు లాంటి వాళ్ళు. అందుకని ఇంక దాన్ని మేము కామెంట్ చేసేదానికంటే వాళ్ళు కూడా బాధ్యత వహించి, అరే మా ఫాదర్ సచ్ ఏ గ్రాండ్ పర్సనాలిటీ అని వాళ్ళు భావించాలి. వాళ్ళు కూడా మోర్ కాన్సన్ట్రేషన్, అరుణ్ కానీ ఇంకొక ఆయన ఎవరు, ప్రభు కానీ, వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అరే మా దాసరి గారు మా ఏంటి బ్లడ్ రిలేషన్ అనేది మర్చిపోకుండా ముందు అరుణ్, పెద్దబ్బాయి, వాళ్ళందరూ వచ్చి, పిల్లలు, ఆ పాప ఉంది, అల్లుడు గారు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి లుక్ ఆఫ్టర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడే కదా మేమందరం ఒక చిన్న వర్డ్ అంటే నువ్వు ఇచ్చినటువంటి చిన్న మెసేజ్ తోటి బిగ్ టీవీ దెబ్బకి మేము వచ్చేసాం. అట్లాగే వాళ్ళందరూ కూడా లుక్ ఆఫ్టర్ చేసుకోవాలి. అరుణ్, ఆ పెద్దబ్బాయి, పాప, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుని మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళకి కూడా మేము ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యంగా పొద్దు నుంచి కూడా వస్తూ ఉన్నారు ప్రముఖులందరూ కూడా. ఈరోజు ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా, క్లీనింగ్ అంతా కూడా చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటివి అన్నీ కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అని కూడా ఇవాళ మీడియా ముఖంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నరసింహతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.